అమెరికా ఇజ్రాయెల్తో తీవ్ర యుద్ధాన్ని చేస్తున్న ఇరాన్ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. వార్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలు తిరిగి ప్రారంభించే అవకాశమే లేదని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి పేర్కొన్నారు. గతంలో అమెరికాతో జరిపిన చర్చలు తమకు చేదు అనుభవాన్నే మిగిల్చాయని, మరోసారి చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్తో తీవ్ర యుద్ధాన్ని చేస్తున్న ఇరాన్ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. వార్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి చర్చలు జరపబోమని స్పష్టం చేసింది ఇరాన్. అమెరికాతో చర్చలు తిరిగి ప్రారంభించే అవకాశమే లేదని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి పేర్కొన్నారు. గతంలో అమెరికాతో జరిపిన చర్చలు తమకు చేదు అనుభవాన్నే మిగిల్చిందని, మరోసారి చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధం దాదాపు పూర్తయిందని వెల్లడించారు. యుద్ధం ముగిసేందుకు 4 నుంచి 5 వారాల సమయం పడుతుందని అంచనా వేయగా, అంతకంటే ముందే ఈ యుద్ధం పూర్తి కాబోతున్నట్లు వెల్లడించారు. ఇకపై అమెరికాను ఉగ్రవాదులు బెదిరించలేరని అన్నారు ట్రంప్. అటు ఇరాన్పై యుద్ధం దాదాపు పూర్తయిందన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది ఇరాన్. యుద్ధం ముగింపు తమ చేతుల్లోనే ఉందని తేల్చి చెప్పింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. ఇరాన్ ప్రాంత భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది అక్కడి ప్రజలు, సాయుధ దళాలేనని స్పష్టం చేసింది. తాము పూర్తి శక్తితో యుద్ధం చేస్తున్నామని, అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరని పేర్కొంది. తమపై ఆధిపత్యం ప్రదర్శించామని ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఇరాన్ మండిపడింది. మిడిల్ ఈస్ట్ వార్ ప్రపంచ వినాశనానికి నాంది పలుకుతుందా? ఓవైపు యుద్ధ జ్వాలలు, మరోవైపు ఆకలి కేకలు, ఇంకోవైపు మారణ హోమం. ప్రస్తుతం ఇరాన్, లెబనాన్లో ఎటు చూసినా భయానక వాతావరణమే కనిపిస్తోంది. తాజాగా టెహ్రాన్, దాని పరిసర ప్రాంతాల్లోని చమురు నిక్షేపాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. చమురు నిల్వ డిపోలు, శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఈ దాడుల తరువాత టెహ్రాన్లోని పలు చోట్ల వర్షం కురిసింది. అది మామూలు వర్షం కాదు, ఆమ్లా వర్షం. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కమ్ముకుని వర్షపు చినుకులు పడ్డాయి. ఈ వర్షం పడిన ప్రాంతాల్లో రోడ్లు, కార్లు, భవనాలపై జిడ్డుతో పాటు నల్లటి మరకలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండ్ల నుంచి ప్రజలెవ్వరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ యాసిడ్ రెయిన్కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు ఇజ్రాయెల్, ఇరాన్ వైమానిక దాడులను విజృంభిస్తోంది. వైమానిక దాడులతో విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా బాంబుల వర్షం, అటు ఇరాన్ చమురు నిల్వ శుద్ధి కేంద్రాలపై దాడులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇరాన్లో వాతావరణం అంతా కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. టెహ్రాన్ ప్రాంతంలో ముఖ్యంగా ఆయిల్ కేంద్రాలు, నిల్వ చేసే కేంద్రాలు, అలాగే శుద్ధి చేసేటువంటి కేంద్రాలే లక్ష్యంగా అర్ధరాత్రులు ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయి నల్లటి మేఘాలతో బూడిద రంగులో మేఘమంతా కూడా మారిపోయి వర్షం పడుతోంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా వర్షం పడిన తర్వాత యాసిడ్ రెయిన్గా భావిస్తున్నారు. ఇప్పుడు ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అసలు యాసిడ్ రైన్ అంటే ఏంటి? ఇది ఎందుకు అంత ప్రమాదకరం? దీనివల్ల జనానికి, ప్రకృతికి కలిగే నష్టం ఏంటి? ఇదే ఇప్పుడు అందరిలో మెదిలే ప్రశ్న. ఇటీవల టెహ్రాన్, దాని పరిసర ప్రాంతాల్లోని చమురు నిక్షేపాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంది. చమురు నిల్వ డిపోలు, శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో దట్టమైన నల్లని పొగ అలుముకుంటోంది. ఈ పొగలో అత్యంత ప్రమాదకరమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్లు, PAHs వంటి విషపూరిత పదార్థాలు ఉన్నాయి. ఈ పొగ కమ్మేసినప్పుడు వర్షం కురిసింది. ఆ వర్షం నల్లని ఆమ్లా వర్షంగా మారింది. ఇది కాస్త నూనె కలిసిన ఆమ్లముతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని ప్రభావంతోనే వర్షం పడిన ప్రాంతాల్లో రోడ్లు, కార్లు, భవనాలపై జిడ్డుతో పాటు నల్లటి మరకలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమై ప్రజలు విషపూరిత కణాలను పీల్చకుండా ఉండటానికి ఇంటి లోపలే ఉండాలని,
ఎయిర్ కండిషనర్లను వాడకుండా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. ఈ యాసిడ్ రైన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మంపై కెమికల్ బర్న్స్ అవ్వడం, ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలగడం, శ్వాసకోశ సమస్యలు రావడం, తలనొప్పి, కళ్లమంట సహా దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.